ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠంగా దావీదు గారు రాసిన కీర్తన 34వ అధ్యాయము 11 నుంచి 22 వచనాలు మార్చి చదవగా విన్నాము. Psalms chapter 34 verses 11 to 22. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఎవరైనా ఉన్నాడా? నేను నడుచు అనేక దినములు బ్రతకపోయేవాడు ఎవరైనా ఉన్నాడా? చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాల్చుకొను. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం తిరిగి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొంగి ఉన్నది. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయబడుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులు ద్వేషించువారు అపరాధముగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణాలను విమోచించును, ఆయన శరణు వారిలో ఎవరినూ అపరాధులుగా ఎంచబడరు.